అనుమానంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఇంట్లో పిల్లల ముందే దాడి చేశాడు. అడ్డుకున్న కుమార్తెని మంటల్లో తోసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నల్లకుంటలో జరిగింది. కేకలు విని స్థానికులు స్పందించారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందినట్లుగా సమాచారం. కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. వేరోబౌట్స్ లేవు, హుజూర్ నగర్ లేదు, ఎక్కడ కూడా వేరోబౌట్స్ అయినా కానీ అతన్ని ఒక 36 అరెస్ట్ చేసిన. డాక్టర్కి ఏం ఇంజరీ కాలేదు. శివాజీ ఎస్కేప్. ఒకటే రూమ్ లో పండుకున్నారు. డైరెక్ట్ ఆమె మీద పోశాడు. బాబు పాప మెలకతోటే ఉన్నారు. సో ఇమ్మీడియట్ గా మంటలు వేసే వరకు దే కేమ్ అవుట్, బయటికి ఉరుకొచ్చేశారు. బాబు బయటకు రాగానే తండ్రి వాడిని నెంబర్ తీసుకొని పోయాడు. పాప బయటకు వచ్చేసింది. ఎక్సెప్ట్ డిసీజ్ వేరే వాళ్ళకి ఎవరికి ఇంజరీస్ లేవు. అడవడం వల్ల వచ్చే చుట్టుపక్కల పాప వచ్చింది. బాబుని తోలుకొని వెళ్ళిపోయాడు. ఇతను రన్ చేసి వెళ్ళిపోయాడు, అబ్స్కాండ్ అయ్యాడు. పాప బయటకు వచ్చి కేకలేసే వరకు చుట్టుపక్కల వారు వచ్చారు. ఇమీడియట్ గా డయల్ 100 కాల్ వచ్చింది. పోలీసు రష్ అయ్యారు. నేను అనుకుంటా వీళ్ళు ఒక 1 year నుంచి ఇక్కడ ఉంటున్నారు, కిరాయికుంటున్నారు. దాని ముందు వేరే దగ్గర ఉన్నారు. బట్ మన ఏరియాకు అంతకుముందు కొన్ని రోజులు అక్కడ హుజూర్ నగర్ లో ఉన్నారు, దిల్షుక్ నగర్ లో కొన్ని రోజులు ఉన్నారు. ఈయన సెంటరింగ్ వర్క్ చేస్తాడు, ఆమెమో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తారు. నల్గొండ జిల్లా హుజూరాబాద్ కి చెందిన వెంకటేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. అనుమానంతో భార్యను వేధించాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తాను మారుతానని నమ్మించి తీసుకువచ్చాడని తెలుస్తుంది. ఆమె హైదరాబాద్ కి వచ్చిన కొద్ది రోజులకే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత పరారైన నిందితుడిని పోలీసులు 12 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక అయితే హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. అయితే సొంత భార్యనే కసాయి భర్త అయితే అతి కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పట్టించి అయితే ఆమె మృతికి కారకుడయ్యాడు. అయితే వీరిది నల్గొండ జిల్లా హుజూరాబాద్ గ్రామానికి చెందినటువంటి ఆ యొక్క వెంకట్ త్రివేణిగా భార్యాభర్తలు. అయితే గత 4 సంవత్సరాల క్రితమే వీళ్ళ ప్రేమ వివాహం జరిగింది. ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యను అల్లరి ముద్దుగా చూసుకుంటున్న క్రమం లోపల అయితే ఆయన సెంటరింగ్ పని చేస్తున్నాడు. వెంకట్ సెంటరింగ్ పని చేస్తున్నాడు. అయితే భార్య మొత్తం టోల్గా కూడా హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంది. అయితే ఈ హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్న క్రమం లోపలనే భార్య తరచూ ఫోన్లలో మాట్లాడుతుంది అంటూ అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెంచుకున్న క్రమం లోపల ఆ భార్య అయితే అక్రమ సంబంధానికి అక్రమ సంబంధం ఉంది అనే అనుమానంతో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే ఆ యొక్క మనస్తాపానికి గురై ఆ భార్య పైన పెట్రోల్ పోసి నిప్పంటించిన క్రమం లోపల అక్కడే ఉన్నటువంటి 2 పిల్లలు, ఒక కూతురు అండ్ అనదర్ వన్ ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుని వెంట పెట్టుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మొత్తం సీసీటీవీలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ చిన్నారి కూడా బయటికి రావడం చేత ఆ యొక్క చిన్నారి కేకలు వేయడం చేత అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే మొత్తం పూర్తిగా అయితే నిప్పంటుకొని ఆమె అక్కడే కాలి తీవ్ర గాయాలతో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం పైన మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డయల్ 100 కు కాల్ చేశారు. డయల్ 100 కు కాల్ చేసిన వెంటనే అయితే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత అయితే నిందితుడు ఎవరైతే వెంకట్ ఉన్నాడో ఆ యొక్క నిందితుని 12 గంటల మొత్తం కూడా నిందితుని కూడా పట్టుకోవడం జరిగింది అంటూ కూడా అడిషనల్ ఏసీపీ అయినటువంటి నర్సయ్య విలేకరుల సమావేశంలో నిర్వహించారు. మొత్తం కూడా 2 టీములు అతన్ని పట్టుకోవడానికి 2 టీములు ప్రయత్నించాం. 2 టీములు సుమారుగా 12 గంటల పాటు అయితే మొత్తం కూడా అతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అనే క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించేసి అయితే వెంకటేష్ ను మొత్తం పట్టుకోవడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే భార్య పైన ఉన్నటువంటి అనుమానమే ఇక్కడ పెనుభూతంగా మారింది అంటూ కూడా అయితే అడిషనల్ ఏసీపీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క సెంటరింగ్ పని చేసేటటువంటి వెంకట్ కు గతంలో ఎలాంటి కేసులు లేవు అంటూ కూడా చెప్తూ ఉన్నాడు. భార్య పైన అనుమానం చేతనే పక్కా ప్లాన్ ప్రకారమే అయితే ఈయన అర్ధరాత్రి వరకు కూడా ఇంటికి వచ్చేవాడు కాడు అని కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి ఇంటికి ఏ సమయంలోనైనా ఇంటికి వస్తాడనే ఉద్దేశంతో ఆ భార్య అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇంటి తలుపులు మూయకుండా అలాగనే ఉన్న క్రమం లోపల వెంటనే తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ సాయంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. భార్యతో గొడవ పడిన తర్వాత
ప్రీ ప్లాన్ ప్రకారం మొదటగానే ఈ యొక్క స్కెచ్ వేసుకున్నాడు, ఏ విధంగా భార్యను చంపాలనే స్కెచ్ వేసుకున్నాడు. కాబట్టి అదే కోణం లోపల ఆ యొక్క పెట్రోల్ ని ఆమె ఒంటి పైన పోసి నిప్పంటించడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.